మంచిది. ప్రభు పక్షాన చేరువచ్చినటువంటి ప్రియ సంఘస్థులకు నా యొక్క హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. వందనాలు అక్క, వందనాలు వదనమ్మ గారు. వాక్యాన్ని మనము కొద్ది నిమిషాల సేపు శ్రద్ధగా ఆలకిద్దాం. వాక్యాన్ని మనం ఏ విధంగా వినాలి అనేదానికి ఒక దైవజనుడు ఒక చిన్న స్టోరీ చెప్పాడు. ఒక వేట కుక్క ఉంది, ఒక చిన్న కుందేలు ఉందంట. వేట కుక్కకు కుందేలు కనిపించింది. ఒక గంట సేపు దాన్ని పట్టుకోవటానికి తరిమింది. ఆ గంట సేపు అలిసిపోయింది, కానీ ఆ కుందేలును పట్టుకోలేకపోయింది. కుందేలు తప్పించేసుకున్నది. వేట కుక్క ఉసూరుమంటూ వచ్చి కూర్చుందంట. తన చుట్టూ ఉన్నటువంటి వేట కుక్కలో, అబ్బా నువ్వు వేస్ట్, నువ్వు ఇంత గంట సేపు ఆ పోటకరాడి బహుశా నువ్వు దాన్ని తరిమేవు, కానీ నీ వల్ల కాలేదు, నువ్వు వేస్ట్ అన్నట్లుగా మాట్లాడాయంట ఆ చుట్టూ ఉన్న వేట కుక్కలు ఈ తరిమినటువంటి వేట కుక్కను. అయితే ఆ వేట కుక్క ఒక మాట చెప్పిందంట. అంటే వేట కుక్క నోరు వచ్చి మాట చెప్పింది అనుకోవద్దు, నేను కథ చెప్తున్నాను. సో ఆ వేట కుక్క ఒక మాట చెప్పిందంట. ఏంటంటే, మీరందరూ నన్ను అలాగ అంటున్నారు, కానీ నేను దానిని వేటాడింది ఒక్క పూట ఆహారం కోసం వేటాడాను, కానీ అది పరిగెత్తింది తన ప్రాణాన్ని భద్రపరచుకోసం పరిగెత్తింది, కనుక అది గెలిచింది, నేను ఓడిపోయానని చెప్పిందంట. అర్థమైందా? నేను దాన్ని పట్టుకోవటానికి ప్రయత్నించింది, దాని వెంట పరిగెత్తింది, ఒక్క పూట ఆహారం కోసం పరిగెత్తాను అంతే, అది కాకపోతే ఇంకోటి. కానీ అది పరిగెత్తింది ఎందుకంటే బహుశా తన ప్రాణాన్ని నిలబెట్టుకోవటం కోసం, కాపాడుకోవటం కోసం బహుశా అది పరిగెత్తింది, కనుక అది గెలిచింది, నేను ఓడిపోయాను అని చెప్పిందంట. ఈ యొక్క స్టోరీ నేను ఎందుకు చెప్పానంటే, మనం వాక్యాన్ని ఎలాగ వినాలంటే, ఏదోలో వచ్చాం, కూర్చున్నాం, ఒక అరగంట సేపు కళ్ళు మూసుకొని సరిపోద్ది, ఈ మధ్యలో వింటే శాంబాబు ఏమంటాడు, బహుశా పక్కన వాళ్ళు ఏమంటారో అని చెప్పేసి కాకుండా, ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నన్ను సంధించు, నన్ను క్రమపరచు, నన్ను బలపరచు అని చెప్పి ఒక తృష్ణ ఉంటుంది చూశారు, ఒక ఆశ ఉంటుంది చూశారు. ఆ ఆశతో కానీ నువ్వు కానీ దేవుని వాక్యాన్ని వింటే, దేవుని వాక్యాన్ని నువ్వు కానీ ఆలకించాలన్న మనస్సును వాక్యం మీద పెడితే తప్పకుండా నీవు దేవును తప్పకుండా నీతో మాట్లాడతాడు. అట్టి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఓకే, దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. లూకా రాసినటువంటి సువర్తమానము 15వ అధ్యాయము 11 నుండి 17 వరకు గల ఒక చిన్న ఉపమానాన్ని నేను చదువుతాను, ఆలకించండి. ద లూక్ చాప్టర్ 15 అండ్ వర్స్ 11 to 17 నేను చదువుతాను. దాన్ని శ్రద్ధగా మీరందరూ ఆలకించండి. గ్రంథం ఉన్నవారు తీసి చూస్తే మీకు ఇంకా బాగుంటుంది. నేను చదువుతున్నాను, ఆలకించండి. ద పేజ్ నెంబర్ 68. మరియు ఆయన ఎట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమేయమని తన తండ్రిని అడుగగా, అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినాలైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందుల తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడును గాని ఎవడను వానికి ఏమయో ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రు, అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీకు విరోధముగాను పాపము చేసని ఇక నీ కుమారుడు నీ అనిపించుట కొరకు నేను యోగ్యుని కాదు, నన్ను నీ కోలివానిలో ఒకనుగా పెట్టుకొనమని
అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఈ యొక్క స్టోరీ లేక ఈ ఉపమానం మీ అందరికీ తెలుసండి. ఈ స్టోరీ తెలియని వాళ్ళు ఎవరో ఒకసారి చేతులు ఎత్తండమ్మా. ఈ స్టోరీ నాకు తెలియదు, నేను ప్రార్థన నమ్ముకున్న టైంచి ఈ కథ నేను వినలేదు, ఈ ఉపమానం వినలేదన్న వాళ్ళు చేతులు ఎత్తాయి. సరే, ఒకళ్ళు ఎత్తలేక ఇంకొక విన్నవాళ్ళు ఎవరితో చేతులు ఎత్తండి. విన్నవాళ్ళు. మీరు వినలేదంటే నేను పాస్టర్కి ఎందుకున్నానని అనిపిస్తుంది. ఈ కథ ఎప్పుడు వినలేదా? ఈ స్టోరీ ఎప్పుడు వినలేదా? దేవుడు ఈ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్పాడు. ఒకటి తప్పిపోయిన గొర్రె, రెండవది పోగొట్టుకున్న నాణ్యం, మూడవది తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి చిన్న కుమారుడు. ఈ యొక్క ఉపమానంలో నుంచి మనం గత 2 వారాల క్రితం, 2 లేకపోతే 3 వారాల క్రితం ఒక అంశాన్ని మనం ధ్యానం చేసాం. ఎవరికైనా గుర్తుంటే చెప్పండి, నేను సంతోషిస్తాను. ఈ యొక్క ఉపమానం నుంచి మనం ఒక 2-3 వారాల క్రితం ఒక అంశాన్ని మనము ధ్యానించాం. ఆ అంశం ఏంటో చెప్పండి. నేను ఈ తప్పిపోయిన కుమారుడు కానించి సరేలా నేను మీకు చెప్పిన అంశం నేనే చెప్తాను. తప్పిపోయిన పెద్ద కుమారుడు అంశాన్ని మనము గ్రహించాం. మీకు గుర్తుందా? తప్పిపోయిన పెద్ద కుమారుడు అని చెప్పేసి ఒక అంశం గురించి మనం కొన్ని రోజుల క్రితం ధ్యానించాం. అయితే మనం ఈరోజు ఆ అంశాన్ని ధ్యానించడం లేదు, కానీ ఈ ఉపమానంలో చాలా ఎక్కువ సార్లు ఒక మాటను మనం చదువుకున్నాం. అదేంటంటే దూరదేశం అని మనం చదువుకున్నాం. ఏ దేశం అండి? దూరదేశం. ఈ యొక్క మాట గురించి ఈ యొక్క మధ్యాహ్న కాల వేళ కొన్ని విషయాలు మనము ధ్యానిద్దామండి. ఈ చిన్న కుమారుడు దూరదేశం వెళ్ళాడు. ఎంత దూరదేశమో మనకు చెప్పలేదు, కానీ ఎంత దూరం వెళ్ళాడో మనకు తెలియదు. కానీ వాస్తవానికి అక్షరార్థంగా ఈ చిన్న కుమారుడు చాలా చాలా దూరదేశం వెళ్ళిపోయాడు. అయితే ఈ మధ్యాహ్న కాలం వేళ ప్రభు మనతో మాట్లాడాలనుకున్న విషయం స్పష్టంగా ప్రథమంగా మీకు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, బయటకు మనం కనిపించడం లేదు, కానీ ఇక్కడ కూర్చున్న మనందరము కూడా చాలా 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 దూరదేశానికి వెళ్ళామండి. ఈ చిన్న కుమారుడు తండ్రిని విడిచి చాలా దూరదేశం వెళ్ళాడు. మనము కూడా మన పరమ తండ్రిని విడిచి చాలా దూరదేశం వెళ్ళామండి. దగ్గరగా ఉన్నట్లే అని కనిపిస్తున్నాం, దగ్గరగా ఉన్నట్లే మనం అనుకుంటున్నాం, కానీ మనము నిజముగా చాలా దూరదేశానికి వెళ్ళామండి. ప్రియమైన వాళ్ళారా, దూరదేశం అంటే అతను ఎక్కడికి వెళ్ళాడు అనటానికి రుజువు ఏంటంటే ఆ 15వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాటను మనం చూసుకున్నాం. అయితే అతను బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద అన్యంతో మంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది అనగా అక్కడికి పోయి అతను ఆకలితో చచ్చిపోతున్నాడండి. ఆకలితో చచ్చిపోతున్నాడు. యాంప్లిఫైడ్ బైబిల్ అయితే మీరు గూగుల్లో కొట్టుకోండి. యాంప్లిఫైడ్ బైబిల్లో, తెలుగు యాంప్లిఫైడ్ బైబిల్లో దీని గురించి ఒక మాట ఉందండి. అయితే ఆహారం కోసం అతను వెంపర్లాడుతున్నాడంట, ఎంతో ఆశపడుతున్నాడంట, ఎంతో తృష్ణగొంటున్నాడంట, తపనబడుతున్నాడంట. ఎక్కడ ఆహారం చిక్కిద్ది, ఎక్కడ ఆహారం చిక్కిద్ది, ఇక్కడ చిక్కిద్దేమో అని చెప్పి ఆకలితో కేకలు వేస్తూ బహుశా వెంపర్లాడుతున్నాడు అని రాయబడి ఉన్నదండి. తనకు ఆహారం కావాలని అనుకుంటున్నాడు, వెతుకుతున్నాడు, కానీ అతనికి దొరకటం లేదు. అనగా అతనికి సాటిస్ఫాక్షన్ లేదు, సంతృప్తి లేదండి. పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళాడు, కానీ అతనికి తృప్తి దొరకలేదు. అసంతృప్తి అతన్ని వేధిస్తుంది. ఆ ఆకలితో అతడు తండ్రి దగ్గరకు రావాలన్న ఆలోచన ఆ చిన్న కుమారుడికి వచ్చిందండి. ఈ మధ్యాహ్న కాలం కూడా మనము కూడా తండ్రికి దూరం అయ్యాము అన్నదానికి రుజువు ఏంటో తెలుసా? మన హృదయం కేకలేస్తుంది. ఏం కేకలేస్తుందండి? తృప్తి లేని తనముతోటి, నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా మనం దేవుని పాద సన్నిధికి ప్రార్థనకు వస్తున్నాం, కానీ హృదయంలో నెమ్మది లేదండి. ప్రార్థనకు వస్తున్నాం కానీ కుటుంబంలో శాంతి ఉండటం లేదు. ప్రార్థనకు వస్తున్నాం కానీ సంఘంలో సమాధానం ఉండటం లేదు. ప్రార్థనకు వస్తున్నాం కానీ సంఘంలో ఉంటున్నాం, కానీ జీవితంలో తృప్తి లేదండి. భక్తి చేస్తున్నాం, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం, ఏదైనా చేస్తున్నాం, కానీ ఎక్కడా తృప్తి కనిపించటం లేదు. వీ షుడ్ నీడ్ సంథింగ్, ఏదో కావాలి, ఏదో తృప్తి కావాలి అన్న హృదయం ఇక్కడ కూర్చున్న చాలా మంది జీవితాల్లో, చాలా మంది హృదయాల్లో ఉన్నదండి. భక్తిలో ఉంటున్నాం, కానీ
ప్రభువుకు మనం దూరంగా ఉంటున్నామన్నది, మనము ప్రభువుకు దూరంగా ఉంటున్నామన్న దానికి రుజువని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. భక్తిలో తృప్తి లేదు, భక్తిలో నెమ్మది లేదు. ప్రస్తుత క్రైస్తవ విశ్వాసుల యొక్క పరిస్థితి ఇదిగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నామండి. నీవు నేను కూడా తండ్రికి దూరమయ్యవన్నటానికి మన హృదయములో ఉన్నటువంటి అసంతృప్తే, దేవుని గురించి కలిగి ఉన్న అసంతృప్తే ప్రియమైన వాళ్ళరా రుజువని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ చిన్న కుమారుడు కూడా తండ్రిని విడిచి తండ్రికి చాలా దూరంగా వెళ్ళాడండి. ప్రియమైన సోదరులారా, అయితే ఈ మధ్యాహ్న కాల వేళ ఆ దూరదేశం ఏంటో, ఆ దూరదేశం ఎలాగా ఉంటుందో, బస్ ఆ దూరదేశంలో ఉన్న విషయాలు ఏంటో 2-3 విషయాలు జస్ట్ మీకు చూపించిన తర్వాత నేను వాక్య సందేశాన్ని ముగిస్తానండి. దీని ద్వారా మనము కూడా దూరదేశానికి వెళ్ళామనటానికి రుజువులేంటో ఈ భాగం నుంచి మనము నేర్చుకుంటున్నాం. వాక్యం విన్న ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, దేవుడి మధ్యాహ్న కాలంలో నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, నువ్వు దేవుడి పాద సందులో ఉంటున్నావు, కానీ దేవునికి చాలా దూరమైన అనుభవాలు నీ భక్తిలో దాగున్నాయి. దేవునికి ప్రార్థనకు వస్తున్నామన్న అనుభవాలే కానీ నీ హృదయం ఆయనకు చాలా దూరముగా ఉన్నది. వాక్యాన్ని గ్రహించి నిన్ను మార్చుకోవాలని దేవుడి మధ్యాహ్న కాలం హెచ్చరిస్తుండగా, దూరం వెళ్ళిన ప్రియమైన సోదరుడా నీ కోసం మాట్లాడుతుండగా, దూరమైన ప్రియమైన సోదరి నీ కోసం మాట్లాడుతుండగా ప్రభువు దగ్గరకు మనము చేరవద్దామండి. ఆయనకు దగ్గరగా చేరవద్దాం. చూద్దామండి, ఆయన మొదటగా బహుశా చిన్న కుమారు దూరదేశం వెళ్ళారంటానికి బహుశా రుజువు ఏంటో చూద్దాం. 15వ అధ్యాయం 14 వచనం చూడండి. 15వ అధ్యాయము 14. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా ఇబ్బంది పరసాగి వెళ్ళి ఆ దేశస్థునిలో ఒకని చెంతకు చేరాడు. ఎక్కడ చేరాడు? ఒకని చెంతకు చేరాడు. ఎవడను ఆయన చేర్చుకోలేదు. అయ్యా నీ దగ్గరకు వచ్చి పని చేస్తాను, నా దగ్గర డబ్బు లేదు, నాకు ఆహారం ఆకలి అవుతుంది, నాకు ఆహారం కావాలి కనుక నీ దగ్గరకు వచ్చి పని చేసి ఆహారం తెచ్చుకుంటానన్నాడు. కానీ ఆయనకు ఎవ్వరు ఆ దేశంలో ఒక ఆయన చెంతకు చేరాడు. ప్రియమైన ఆయన కూడా ఏమి ఇవ్వలేదండి. పందులు తినే పొట్టు దగ్గరికి తీసుకువెళ్ళి ఎవడును బహుశా ఏమి ఇవ్వనటువంటి పరిస్థితి నెలకొంది. ప్రియమైన సోదరి అందరి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడాడు. బహుశా కొంతమంది అంటారు కదా, బహుశా కొంతమంది అంటారండి, అన్ని చచ్చినా కూడా వారు చింత సావలేదంటారు చూడండి. బహుశా ఆయన రాజకుమారుడు ఎంతో భోగభాగ్యాలు అనుభవించిన వాడు, కానీ బ్రతిమలాడిన వాడుగా ఉన్నాడు. బహుశా అయ్యా ఏదో పెట్టండి అని చెప్పేసి అడుక్కోలేదు, కానీ అయ్యా నీ కాడ పని చేస్తాను, బహుశా నన్ను చేర్చుకో అని అన్నాడు. అనగా అక్కడ ఆయన ఏంటంటే రాకుమారుడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. కానీ అందరు బ్రతిమలాడాడు, ఎవరు దగ్గరకు చేర్చుకోలేదండి. ప్రియమైన సోదరులారా, అయితే ఆయన తండ్రి దగ్గర పరిస్థితి ఎలాగున్నది? అందరి దగ్గర బ్రతిమలాడాడు, కానీ తండ్రి దగ్గర పరిస్థితి ఎలాగుంది? 12వ వచన భాగంలో వారిలో చిన్నవాడు ఆస్తిలో తనకిచ్చు భాగమిమ్మని తండ్రిని అడుగగా అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టాడు. ఈ చిన్న కుమారుడు 2 చోట్ల అడిగాడండి. ఎక్కడెక్కడ అడిగాడు? ఒకటి లోకములో అడిగాడు, రెండవది తండ్రి దగ్గర అడిగాడు. తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చి అన్నాడండి. ఆ మధ్యలో మరొక మాట లేకుండా ఆస్తిని సగం పంచి ఇచ్చేశాడు. కానీ లోకములో అందరిని అడుగుతున్నాడు, కానీ బహుశా ఎవరైనా ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదండి, ఎవరు ఇవ్వలేరు. బహుశా తండ్రి దగ్గర ఉంటే కొరత ఏర్పడిన ప్రతిసారి తండ్రిని డాడీ నాకు అది కావాలి, డాడీ నాకు ఇది కావాలి, డాడీ నాకు అది ఇవ్వు అని అన్న వెంటనే మరుమాట్లాడకుండా ఇచ్చేవాడు. కానీ దూరదేశములో లోకములో అడుగుతున్నాడు, నిరీక్షణ లేకుండా అడుగుతున్నాడు, నిరాశ అడుగుతున్నాడు, నమ్మకం లేకుండా అడుగుతున్నాడు, కానీ బ్రతములాడుతున్నాడు, కానీ ఎవ్వరు ఆయన్ను కరుణించలేదండి. కనుక ఇతడు మొదటగా దూరమైంది ఎక్కడికంటే తండ్రిని అడగటానికి ఈయన దూరమయ్యాడు. ఏంది? ఈయన దేనికి దూరం అయ్యాడంటే, ఈయన దూరదేశం వెళ్ళాడంటే ఇతను తండ్రిని అడగటానికి బహుశా దూరమైనట్లుగా మనం చూస్తున్నామండి. అయితే మన పరమ తండ్రిని కూడా ఇక్కడ కూర్చున్న మనము కూడా మన పరమ తండ్రిని అడగటానికి ఒక పేరు పెట్టుకున్నాం. ఏం పేరు అండి అది? ఏం పేరు? మన తండ్రిని, మన దేవుణ్ణి అడగటానికి, మన అవసరాలు అడగటానికి దానికి ఒక పేరు పెట్టుకున్నాం. ఏం పేరు? ఆ పేరు ఏం పేరు? నేను మూసేసి ఇంకా నేను వెళ్ళిపోతా, ముగింపు ప్రార్థన చేస్తా.
మన తండ్రిని అడగటాన్ని మనం ఒక పేరు పెట్టుకున్నాం. ఏం పేరు అది? ప్రార్థన. ఒక్కరు నోరు తెరుస్తున్నారు, మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? ప్రార్థన అనగా దూరదేశం అంటే ఏంటో తెలుసా? ల్యాక్ ఆఫ్ ప్రేయర్. ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన లేమి నీవు దూరదేశానికి వెళ్ళేవంటానికి రుజువుగా మనకు కనిపిస్తున్నది. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, నీ బ్రతుకున ప్రార్థనలేమి అన్నది నువ్వు దేవుణ్ణి విడిచి చాలా దూరం వెళ్ళేవంటానికి రుజువై ఉన్నది, గుర్తు ఉన్నది. మన పరమ తండ్రిని అడగటం లేదు. అడగవలసిన చోట, అడగవలసిన స్థలములో, అడగవలసిన వ్యక్తిని అడగటం లేదు. ఈ చిన్న కుమారుని వలె లోకంలో అడుగుతున్నాం. బస్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఏదో తృప్తి పొందాలని చెప్పి అనుకుంటున్నాం. ఈ చిన్న కుమారుడు పందుల పొట్టుక దగ్గరికి వెళ్ళినట్లుగా తండ్రి దగ్గర అడిగేటప్పుడు ధైర్యంగా అడిగేవాడు. తండ్రి దగ్గర అడిగేటప్పుడు ఒక భరోసా అడిగేవాడు. తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక నా యొక్క తండ్రి నాకు ఖచ్చితంగా ఇస్తాడన్నటువంటి ఒక నమ్మకంతో అడిగేవాడు. కానీ లోకముల అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. కానీ అతనికి ఏమి లేదు, గుండెలో నిబ్బరం లేదు. బస్ వీరు నా మాట వింటారా, వీరు నన్ను దర్శిస్తారా, లేకపోతే బస్ ఒక భరోసా లేనటువంటి, తృప్తి లేనటువంటి జీవితం. మనం కూడా ప్రార్థన చేయటం మానుకున్నాం. మనుషుల కాళ్ళ దగ్గరకు పోయి గడ్డాలు పట్టుకొని బహుశా ఎన్నెన్నో సందర్భాలు బహుశా మనుషుల మీద ఆధారపడుతున్న ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, తిరిగి ఆయన దగ్గరికని దేవుడు మాటలు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాయి. బహుశా ప్రార్థన చేయటం, దేవుణ్ణి అడగటం మర్చిపోయాం. మన మేధస్సుతోటి, మన తెలివితోటి, మన తెలివితేటలతోటి మనకు వచ్చిన సమస్యను పరిష్కరించుకోవటానికి బహుశా ప్రయత్నిస్తూ బహుశా అందనటువంటి దూరదేశానికి వెళ్ళిపోయాము. ప్రార్థన మానేసి, ప్రభు మీద నమ్మకం కోల్పోయి, విశ్వాసహితమైన ప్రార్థన మానేసి, మోకాళ్ళ మీదకి రావటం మానేసి, ఆకాశం వైపు చూసి తండ్రి నా అక్కర ఇది అని మనం ప్రభు పాదస్థులో అడగటం మానేసేసి బహుశా దిక్కులేని వారులాగా, దీనులాగా, అడుక్కునే వాళ్ళలాగా బహుశా అనేక మంది దగ్గరికి వెళ్ళి నాకు కావాలి అంటున్నాం. కానీ ఎవరు ఇవ్వటం లేదండి. ప్రియమైన సోదరులారా, ప్రతిసారి తండ్రి దగ్గరకు రావటం మనం నేర్చుకోవాలి. తండ్రి దగ్గర అడగటం నేర్చుకోవాలి. అక్కర వచ్చిందా దా ప్రార్థన చేయి, కష్టం వచ్చిందా రా ప్రార్థన చేయి, ఇబ్బంది వచ్చిందా రా ప్రార్థన చేయి. అది మాత్రమే కాదు, భయంకర ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొని ఏం చేయాలో అర్థం కావట్లేదా, అర్థమయ్యేటట్టు చేసే ప్రభువు దగ్గరికి రా. ప్రియమైన సోదరులారా, నీ యొక్క సమస్యను ఇంకా జటిలము చేసేటువంటి లోకములోకి వెళ్తే నీ సమస్య ఇంకా పెద్దదవుతుందండి. తండ్రి అక్కడ ఏమంటున్నారు? తండ్రి చూద్దాం, 29 వచ్చిన చూడండి. 29 అధ్యాయం. తండ్రి తన కుమారులతో ఏమంటున్నాడు? అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుంచి నేను సేవించుతున్నానే, నీ ఆజ్ఞ నేను మీరలేదే, అయినా నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిన్ని లేదు అయితే అని చెప్పేసి, అందుకు అతడు, కుమారుడా నీవెల్లప్పుడు నాతో ఉన్నావు, నావన్నీయు. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి తండ్రి అండి. లోకములో మీరు ఎవరు నాకు వద్దురా నాయన, నా దగ్గరకు రావద్దు అంటున్నారు. కానీ తండ్రి అంటున్నాడు, అరే పిచ్చోళ్ళారా, నా అన్ని నీయేరా, నా దగ్గరికి రండిరా, నన్ను అడగండిరా అని చెప్పేసి తండ్రి చెప్తున్నాడు. తండ్రి ఇంటి దగ్గర తండ్రివన్నీ మనయే కనుక తండ్రిని విడిచి పందుల పొట్టు కోసం పరిగెత్తినటువంటి ఆ యొక్క చిన్న కుమారుని వలె మనం ఎక్కడికెక్కడికో పరిగెత్తుతున్నాం. వీరే దూరదేశం వెళ్ళిన వారంటే అక్షరార్థంగా మనం ఇక్కడే ఉన్నాం. కానీ మనం దూరంగా వెళ్ళాం తండ్రికండి. అన్నిటికీ అటెండ్ అవుతూనే ఉన్నాం, ఆరాధనలో కలుసుకుంటూనే ఉన్నాం, పైకి భక్తిపరులుగా ఉంటున్నాం, మన తన శక్తిని అనుభవించినట్టు వారికి ముందు కొనసాగుతున్నాం. తండ్రి అడగాలన్నా బహుశా అడగలేనటువంటి మీరెవరు ఫీల్ కావద్దు, కానీ సోమరిపోతుల్లాగా మారిపోతున్నామండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఎలాగ ఉన్నది మన భక్తి జీవితం, ఎలాగ ఉంది మన ప్రార్థన జీవితం? తండ్రిని అడగటానికి ప్రభు పాదసందరికి ఖచ్చితంగా వచ్చేవారిగా ఉన్నామా? జస్ట్ మళ్ళీ మనం చెక్ చేసుకున్నామండి. గత రాత్రి ఎంతమంది విజ్ఞాపనకు వచ్చారు? ప్రియమైన సోదరులారా, గత రాత్రి ఎంతమంది విజ్ఞాపనకు వచ్చారు? ప్రభువు దగ్గర అడగండి, విజ్ఞాపన చేయండి అని బహుశా మైకు పెట్టి మీ చెవులలో బహుశా దేవుడు మాటలు వినిపిస్తున్నప్పుడు, ప్రియమైన సోదరులారా, ప్రార్థనకు రాకుండా, విజ్ఞాపనకు రాకుండా, ప్రార్థన లేమితోటి దూరదేశం వెళ్ళిపోతున్నావా? ప్రియమైన సోదరులు, రాని వారి దగ్గర ఒక బలమైన రీజన్ ఏమైనా ఉన్నదా? ప్రియమైన సోదరులారా, ఈ ప్రశ్న నేను అడిగితే మీ దగ్గర బలమైన కారణాలు ఎన్నో ఉంటాయి. కానీ ఈ ప్రశ్న నేను అడగటం లేదు, కానీ ప్రభు అడిగాడు అనుకోండి. ఈ సమయంలో, అమ్మా నువ్వు ఎందుకు రాలేదు? బస్ రాత్రి మావి వచ్చాడు కనుక మావిని అడుగుతున్నావు. బస్ రంగారావు గారు మీరు ఎందుకు రాలేదు గత రాత్రి అని చెప్పేసి మావిని ప్రభు అడిగాడు అనుకోండి.
బస్ మామయ్య దగ్గర సరైన సమాధానం ఉంటుందా? ఇదే ప్రశ్న నిన్ను అడిగాడు అనుకోండి, నీ దగ్గర సమాధానం ఏంటి? ప్రేమైన సోదరు, ఏం బదులిస్తావు? ఏమి సమాధానం ఇస్తావు? నువ్వు ఇచ్చిన ఆన్సర్కు, నువ్వు ఇచ్చిన సమాధానానికి దేవుడు కన్విన్స్ అవుతాడా? పోనీలే, ఇది బలమైన కారణం కదా, రాలేకపోయింది కదా అని చెప్పి ప్రభువు నీ కారణాన్ని బహుశా ఒప్పుకునేవాడిగా ఉంటాడా? ప్రేమైన సోదరులారా, ప్రార్థనాహీనత అనేది ఒక విశ్వాసిని నిశ్వాసిగా మారుస్తుందండి. అది మాత్రమే కాదు, బస్ మన భాష చెప్పుకోవాలంటే ప్రార్థనాహీనత అనేది ఒక విశ్వాసిని ఆత్మీయ శవంగా మారుస్తుందంట. ప్రార్థన లేమనేది విశ్వాసని దిగజారు స్థితిలోకి తీసుకెళ్తుంది. బస్ ఇక్కడ చిన్న కుమారుడు కూడా ఎలాంటి అనుభవాలు ఇస్తున్నాడో ఇక్కడ 15వ వచనంలో మనం చూస్తే, ఇంకా ఇంటి వాళ్ళతో చదువుకోండి. ఒకని చెంతకు చేరాడు, ఇబ్బంది పడ్డాడు. అది మాత్రమే కాదు, పందులు మేపే వాని దగ్గరికి వెళ్ళిపోయాడు. పందులు తినే ఆహారం తినడానికి సిద్ధపడ్డాడు. ఎవడు ఏమి ఇవ్వలేని పరిస్థితి, తన పరిస్థితి నానాటికి దిగజారిపోతుందండి. అధోగతి పరిస్థితి, అధోగతి పాలైపోయింది. ఒక క్రైస్తవుడు ప్రార్థన చేయకపోతే, ఒక క్రైస్తవుడు ప్రభువును అడగకపోతే, ఒక క్రైస్తవుడు ప్రభువు మీద ఆధారపడకపోతే, బహుశా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరు విన్నా వినకపోయినా, మీరు నమ్మినా నమ్మకపోయినా, వారి పరిస్థితి కూడా ఇదే విధంగా అవుతుందండి. భారం అధికమవుతుంది. నీ భారము యెహోవా మీద మోపము, నీ ఉద్దేశాలు ఆయన సఫలం చేస్తారన్న దేవుడి మీద మోపటం లేదండి. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీ చింత యావత్తులు ఆయన మీద వేయమన్నటువంటి ఆ ప్రభువు మీద మనం వేయటం లేదు. బహుశా ఆయన మీద వేయటం మర్చిపోయి మన భారాలు మనం మోస్తూ, నా చింత తీరలేదే, నా భారం తీరలేదే, నా అక్కర తీరలేదే అని చెప్పేసి బహుశా మన అక్కరలను చంతులే వేసుకొని చేతులు పట్టుకోవటం లేదంట, భుజాన వేసుకొని ఊరంతా తిరుగుతున్నాం. మనుషుల దగ్గర తిరుగుతున్నాం, వారి దగ్గర తిరుగుతున్నాం, వీధిలోనే తిరుగుతున్నాం, దేశాలనే తిరుగుతున్నాం, నానా కష్టాలు పడుతున్నాం. ఇలాగా చేస్తే మన పరిస్థితి నానాటికి ఈ చిన్న కుమారుని దిగజారిపోతుంది. కానీ బహుశా మెరుగవదు అనే వాస్తవాన్ని గుర్తించాలి. ఈ చిన్న కుమారుడు కూడా తండ్రి దగ్గరకు రానంత వరకు ఇతని సమస్య పెద్దదే అవుతుంది, కానీ చిన్నది కాలేదండి. నీవు ప్రార్థన చేయనంత వరకు నీ సమస్య కూడా ఇంతే నానాటికి పెద్దదైపోతుందండి. ఇది గమనించాలి విశ్వాసం. నీకున్న భారాలు, నీకున్న బాధ్యతలు, నీకున్న అక్కరలు, నీకున్న కొదవులు తీర్చబడాలంటే నీ ముందున్నటువంటి ఒకే ఒక మంచి మార్గం, అది ప్రార్థన. ఓన్లీ సొల్యూషన్ ప్రేయర్. ప్రార్థన. ప్రియమైన సోదరులారా, ఇప్పుడు చెప్పండి, మనందరూ దూరదేశం వెళ్ళలేదా? మన తండ్రిని విడిచి మనం దూరదేశం, ఈ చిన్న కుమారుని మనం చదువుకుంటున్నాం, కానీ ఇక్కడ కూర్చున్న మనము కూడా దూరదేశం ఎప్పుడో వెళ్ళిపోయాం. ప్రియమైన సోదరులారా, ఆయన నిశ్చయముగా ఖాయంగా ఇస్తానని చెప్పి బస్ ఆయన చెప్తుండగా ఇంకా ఎందుకు బస్ నువ్వు బాగా పాటలు పాడుతున్నావు, బాగా మంచిగా ప్రసంగాలు చేస్తున్నావు, అలా డబ్బులు బాగా ఇస్తున్నావు, దేవుని స్పస్తానికి ప్రతి ప్రార్థనకు వస్తున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రేమ ప్రార్థన లేమితోటి కొట్టుకమిక్కడలాడుతున్నామండి. అందుని బట్టే మన సంఘాలు, మన కుటుంబాలు, మన జీవితాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే ఉన్నాయి. ప్రార్థించకుండా తండ్రి నుంచి దూరదేశం వెళ్ళిన ఓ విశ్వాసి, దేవుని నీతోనే మాట్లాడుతున్నాడు. తిరిగి రా దేవుని దగ్గరికి, మోకాళ్ళ మీద పడు, ఆయన అడగటం నేర్చుకో, ఆయన దగ్గర పొందుకోవటం నేర్చుకో. ఎందుకు బట్టంటే ఆయన దగ్గర ఉన్నవన్నీ మనవే కనుక ఆయన అడగటం మనం నేర్చుకున్నాం. రెండో విషయం నేను ముగిస్తానండి. రెండవది దూరదేశం వెళ్ళాడు అనటానికి రెండవ రుజువు ఏంటంటే 15వ అధ్యాయము 13వ వచనం చూడండి. కొన్ని దినాల తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసును. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా ఇబ్బంది పడసాగాను. దుర్వ్యాపారము వలన పాడు చేశాడు. ఒకవేళ చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఉంటే, ఆస్తి పాడు చేస్తూ ఉంటే, తండ్రి ఏమంటాడు? ఒరేయ్ చిన్నోడా, నీ ఆస్తి నీకు ఇచ్చానురా, కానీ అది వేస్ట్గా చేసుకోకరా. అరే అది నేను కష్టపడి సంపాదించానురా, లేకపోతే కష్టపడి నేను కూడబెట్టి నీకు ఇయ్యాలన్న ఒక మంచి ఉద్దేశంతో బస్ నీకు కూడబెట్టానురా, ఎందుకు పాడు చేసుకుంటావు అని ఆ చిన్న కుమారుణ్ణి తండ్రి ఏం చేసేవాడండి? సరిదిద్దేవాడు, క్రమపరిచేవాడు, హెచ్చరించేవాడు, గద్దించేవాడు. కానీ చిన్న కుమారుడు
దూరదేశం వెళ్ళాడు. ఆస్తి మొత్తం పాడైపోయింది, కరువు రాబోతుంది, బహుశా ఖర్చు అయిపోతుంది, కరువు రాబోతుంది, తన దగ్గర కరిగిపోతుంది, కరువు రాబోతుంది. హెచ్చరించే తండ్రి లేడు, కనపరిచే తండ్రి దగ్గరలో లేడు. ప్రేమైన సోదరులారా, కానీ తన దగ్గర ఉన్నదంతా వ్యర్థంగా ఖర్చు అయిపోతుంది. అనగా దూరదేశం అంటే రెండవది ఏంటంటే ప్రేమైన క్రమానికి, క్రమశిక్షణకు దూరంగా వెళ్ళిపోవటమే దూరదేశానికి వెళ్ళటం అంటే. రెండవది క్రమానికి, క్రమశిక్షణకు దూరంగా వెళ్ళటమే మనం దూరదేశానికి వెళ్ళాము అనటానికి రుజువుగా ఉన్నది. క్రమశిక్షణ చేయబడటానికి, క్రమపరచబడటానికి ఇష్టపడకపోవటమే నువ్వు దూరదేశానికి వెళ్ళిపోతుంది. జ్ఞానైన సొలొమోను బహుశా తండ్రి అయిన వాడు తన కుమారుణ్ణి ఏం చేస్తాడో, ఏం చేయాలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. 1వ అధ్యాయము బహుశా జ్ఞాని అయిన సొలొమోను తండ్రి అయిన వాడు కుమారుణ్ణి ఏం చేస్తాడో చూద్దాం. అక్కడ రాశాడు చక్కగా, చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. శైల 1వ అధ్యాయము 8వ వచన భాగం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మానికయు, నీ కంఠమునకు హారమునై ఉండం. బహుశా ఇక్కడ నా కుమారుడా, నా కుమారుడా అంటూ అనేకమైన మాటలు చెప్తున్నారు. 2వ అధ్యాయం 1వ వచనంలో నా కుమారుడా నీవు నా మాటలు వినంటున్నాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో నా కుమారుడా నా ఉపదేశం మరువకమంటున్నాడు. ఆ తర్వాత 4వ అధ్యాయం 1వ వచనంలో నా కుమారుడా పాపులు ప్రేరేపిస్తుండగా నీవు ప్రేరేపించబడకము అంటూ బహుశా చెప్తున్నా. అనగా తండ్రి దగ్గర ఉంటే మనం ఏం చేయబడతాం? క్రమపరచబడతాం. తండ్రి దగ్గర ఉంటే మనం సరిచేయబడతాం. ఆస్తి మొత్తం పాడైపోయింది, కరువు వచ్చింది, అది గుర్తించలేనటువంటి అంధకారంలో ఈ చిన్న కుమారుడు ఉన్నాడండి. నాశనం అయిపోతుంది చిన్న కుమారుడు జీవితం. నియంత్రణ లేకుండా ఉన్నది చిన్న కుమారుడు జీవితం. అన్కంట్రోలబుల్ లైఫ్. ప్రియమైన వాళ్ళరా, అన్కంట్రోలబుల్ హ్యాబిట్స్. ప్రియమైన సోదరులారా, చెడు అలవాట్లతోటి, నియంత్రణ లేనటువంటి అలవాట్లు, నియంత్రణ లేనటువంటి కోరికలు, నియంత్రణ లేనటువంటి ఆలోచనలు, నియంత్రణ లేనటువంటి ప్రవక్తలతోటి చిన్న కుమార్ తన ఆస్తిని మొత్తాన్ని దుర్వ్యాపారానికి ఇచ్చేశాడండి. ప్రియమైన సోదరులారా, నియంత్రణ లేనప్పుడు, మనం కంట్రోల్ చేసేవారు లేనప్పుడు మానవుడు ఖచ్చితంగా పాడైపోతాడు అన్నది నగ్న సత్యం అండి. బస్ దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రాకారం లేని పురము ఏమైపోతుందంట? పాడైపోతుంది. ప్రియమైన సోదరులారా, చిన్న కుమారులు లాంటి మన జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి. దూరదేశం వెళితే అనగా ప్రభువు నుంచి దూరం వెళితే ప్రియమైన సోదరులారా, మన జీవితాలు కూడా ఇలాగే ఉంటాయండి. ఇక్కడే ఉన్నాములే, ఎక్కడికి వెళ్ళలేదులే అని భ్రమలో బ్రతుకుతున్నటువంటి విశ్వాసి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను హెచ్చరిస్తున్నాడు. పాడైపోతారు. ఆయన హెచ్చరికను బేఖాతరు చేస్తే క్రమాన్ని కోల్పోతారో. జాగ్రత్త. నియంత్రణ లేనప్పుడు ఏదైనా ఎవరైనా పాడైపోతారు. క్రమపరచబడటానికి ఇష్టపడటం లేదు, హెచ్చరించబడటానికి ఇష్టపడటం లేదు. విచ్చలవిడిగా జీవిస్తూ ప్రతి విశ్వాసి బహుశా తన తప్పును తప్పుగా ఒప్పుకోకుండా బహుశా ఉన్నట్లయితే మీరు, నేను, ఎవరైనా కూడా తండ్రి నుంచి దూరముగా వెళ్ళిపోయినట్లయితే మన గుండెలు వెచ్చి వేసుకుని మనం చెప్పగలమా? వాక్యంలో ఒక గద్దింపు మాట వస్తే మనకి ఇష్టం ఉండటం లేదు. వాక్యంలో పోసి ఇలాగ చేయకూడదు, ఇలాగ ఉండకూడదు, ఇన్ని సమయానికి రండమ్మా అనంటే వాళ్ళకి ఏందని చెప్తారండి, వాళ్ళకి ఏం పనులండి, వాళ్ళకి ఇదే పనండి అని చెప్పేసి 24 సాకులు చెప్తూ గర్వముతో మాట్లాడుతున్నా. కొన్నిసార్లు ఒకరిని హెచ్చరిస్తే, ఒకరు క్రమపరిస్తే నీకు ఇష్టం ఉండటం లేదు, సరి చేసుకోమని నీకు ఆజ్ఞాపిస్తే కోప్పడుతున్నావు, తిరుగుబాటు చేస్తున్నావు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. బహుశా ఇన్ని చేస్తున్న నేను దేవుడికి దూరమైనట్ల, దగ్గరగా ఉన్నట్లా నీకు నీవే సమాధానం చెప్పుకోవాలండి. ఒక తండ్రి ఒక కుమారుణ్ణి కంపరచబడకపోతే ఏమైపోయిందో బహుశా 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. ఒక చిన్న మాట చూపించి నేను ముందుకు వెళ్తాను. మా 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచన భాగాల్లో నేను చదువుతాను. హగ్గీయా కుమారుడైన ఆదోనియా గర్వించిన వాడై నేనే రాజును అనుకుని రథములను, గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకునేను. అతని తండ్రి నీవు ఎలాగు చేయుచున్నావని అతనితో ఎప్పుడు విచారించి అతనికి నొప్పి కలగా చేయలేదు. ఈయనేం చేస్తున్నాడు? రాకుమారుడు అండి,
ఏమైనా చేయొచ్చు అని చెప్పి తన ఇష్టానుసారముగా బహుశా చేస్తున్నాడు. బహుశా నేను పోతుంటే నేను ఒక్కనే పోతేట్టా, నా ముందు 50 గుర్రాలు కావాలి, బహుశా సైనికులు కావాలి అని చెప్పేసేసి తన సొంతంగా చేస్తున్నా. అరే తప్పురా ఇది బాబు, అరే నువ్వు రాజు కాదు, రాకుమారు రా, నీకు ఇంకా లిమిటేషన్స్, నువ్వు రాజు కావటానికి ఇంకా చాలా సమయం ఉంది, కనుక నువ్వు అలాగా చేయకూడదని చెప్పి చెప్పవలసిన తండ్రి ఏం చేస్తున్నాడు? అయ్యో బాధ కలుగుతుందేమో, అయ్యో నొప్పి కలుగుతుందేమో, నా కొడుకు ఇష్టపడ్డేమో, నా కొడుకు ఇబ్బంది కలుగుతుందేమో, బాధపడతాడని చెప్పేసేసి నొప్పి కలిగింప చేయలేదు. ఆ తర్వాత 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆ కుమారుడు ఏమైపోయాడండి? అతి చిన్న వయసులోనే దారుణంగా హత్యకు గురైనట్లుగా ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రాణాలు కోల్పోయిన వాడుగా ఉన్నాడు. కానీ ఆ తండ్రి కానీ క్రమపరిచి ఉంటే అలాగ జరిగేది కాదు, అలాగ హతుడుగా మిగిలిపోయేవాడు కాదండి. విశ్వాసి, నువ్వు హెచ్చరించబడటం లేదు. విశ్వాసి, నువ్వు గద్దింపుని ఇష్టపడటం లేదు. విశ్వాసి, నువ్వు క్రమపరచబడటం లేదు. కనుకనే బహుశా నేను ఆ మాట అనటానికి ఇష్టపడటం లేదు, నాశనం వైపు పరుగులు తీస్తున్నావు. కనుకనే నియంత్రించబడాలి దేవుని చేత, క్రమపరచబడాలి తండ్రి మాట చేత, గద్దించబడాలి దేవుని వాక్యం చేత. క్రమపరచకుండా స్వేచ్ఛగా జీవించిన వారు, ఇష్టంగా జీవించిన వారు, తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నవారు దారుణంగా పాడైపోయినట్లు ఈ దైవ గ్రంథంలో అనేకమైన ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. ప్రేమైన సోదరులారా, అందును బట్టి దావీదు మహారాజు ఒక మాట అంటాడు, కీర్తనల గ్రంథం 141:5, నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారం అంటాడండి. కొడితే ఏంటంట? ఉపకారం. ఆ తర్వాత భాగాల్లో ఉంది, గద్దించుట నాకు తైలాభిషేకం అని అంటాడండి. ప్రేమైన సోదరులారా, నీ తండ్రి నిన్ను గద్దిస్తున్నాడంటే అది నీ ఉపకారం అమ్మ. నీ భర్త నిన్ను క్రమపరుస్తున్నాడంటే అది నీకు ఉపకారం. ప్రేమైన సోదరులారా, నీ భర్త కనపరుస్తుంది ఇష్టపట్టలేదు, నీ భార్య కనపరుస్తుంటే ఇష్టపట్టలేదు, నీ తల్లిదండ్రులు కనపరుస్తుంది ఇష్టపట్టలేదు. అంత మాత్రమే కాదు, నీ యొక్క సేవకుడిని గద్దిస్తున్నప్పుడు, సరిచేస్తున్నప్పుడు తైలాభిషేకంగా భావించకుండా వ్యతిరేకంగా మాట్లాడుతున్నావంటే అదేందండి? నీవు దేవుడికి దూరం అయ్యావని. కనుక ప్రతివారు కనపరచబడటానికి, సరిచేయబడటానికి, నియంత్రణలకు రావటానికి బహుశా ఇష్టపడాలండి. సొలొమోను అందుకని ఒక చక్కని సలహా ఇస్తున్నాడు. ఆ మాట చూపిస్తాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథం జ్ఞాని అయిన సొలొమోను మరొక మాట అంటున్నాడు. ఆ జ్ఞాని అయిన సొలొమోను 3వ అధ్యాయం 6వ వచనం, సామెతలు 3:6. సారీ, నీ ప్రవర్తన అంతటి యందు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ప్రియమైన సోదరులారా, అయ్యా ఆయన నన్ను నడిపించు అని చెప్పి నన్ను కంట్రోల్ చేయి, లేకపోతే నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభు అని చెప్పి ఆయన చేతిలో మనం ఏం చేయాలి? ఒదిగిపోవాలంట. అది క్రమపరచబట్టం అంటే. ప్రియమైన సోదరుల, ఆయన హస్తాల్లో ఒదిగిపోవాలి. ప్రేమైన సోదరులారా, అందుకు గత రాత్రి కూడా చెప్పానండి, ఒక పేపర్ని తీసుకున్నాం అనుకోండి, చాలా పెద్దగా ఉంటుంది. ఆ పేపర్ను మడిచి బస్ మనం చిన్న కుచ్చేసాం అనుకోండి, ఎలాగ ఉంటుందండి? ఈ చేతిలో అలాగ పొట్టేసుకోవచ్చండి. బస్ పేపర్ తీసుకున్నాం అనుకోండి, చాలా పెద్దగా ఉంటుంది, కానీ నలిపితే మనం ఎక్కడికి వస్తాం? ఆ చేతిలోకి వస్తాం. అలాగే మనగా ఉంటే బహుశా ఆయన చేతిలోకి రాం, కానీ మనగా ఉంటే ఆయన మనం పట్టుకోలేడు. కానీ ఆయనలోకి రావాలి, ఆయన హస్తంలోకి రావాలి, ఆయనలో ఒదిగి ఉండాలండి. వాక్యం మనల్ని నియంత్రిస్తుంది, దేవుడు మనల్ని నియంత్రిస్తాడు. నియంత్రలేని ఆలోచనలు, నియంత్రలేనటువంటి నిర్ణయాలు జీవితాన్ని బుగ్గిపాలు చేస్తాయండి. ప్రేమైన సోదరుల, ఈ వారమే మీ అందరికీ తెలుసండి, చర్లాపల్లి దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, హెచ్ఆర్గా చేస్తుంది. బహుశా నాకు తెలిసి 3 లక్షలు 4 లక్షల జీతం ఉంటుందండి. ఆమె పేరు విజయ కుమారి ఏదో సంథింగ్ ఉందండి. తన 2 కుమార్తె, మంచి జీవితం. భర్త దుబాయ్లో ఉంటాడండి, కొన్ని లక్షలు సంపాదిస్తున్న నెలకి. ఆయన అక్కడ ఉంటున్నాడు, ఈమె ఇక్కడ ఉంటుంది. మంచి ఉద్యోగం, మంచి ఇల్లు ఉంది, 2-3 ఇల్లు ఉన్నాయంట. ఏది కావాలని కారు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒకనొక రోజు తన కొడుకు దగ్గరికి వెళ్ళింది. కొడుకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తానికి సిద్ధపడుతున్నాడు, చాలా చాలా సిన్సియర్గా చదువుతున్నాడు. ఆ సార్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుమారుని నాకు పంపించయ్యా, ఎందుకు పెట్టంటే నా దూర బంధువులు ఎవరో చనిపోయారు, వాళ్ళని చూడాలన్నారండి. కుమారుడికి దగ్గరికి వచ్చి వెళ్ళిపోదాం అన్నది. కుమారుడు అన్నాడు, ఏమన్నాడంటే, అమ్మ నా ఎగ్జామ్ దగ్గరగా ఉన్నాయి, నన్ను వాళ్ళు ఎవరో చచ్చిపోయారు కదా, వాళ్ళు మన దూర బంధువులు కదా. కాదురా, నువ్వు రారా అని చెప్పేసి తీసుకొచ్చింది. ఇద్దరు కలిసి
కుమార్తె ఉన్న హాస్టల్కి వెళ్ళారు. కుమార్తె కూడా అలాగే చెప్పింది, అమ్మా మన వాళ్ళు కాదమ్మా, నా ఎగ్జామ్స్లో ఇంకా చాలా సిలబస్ ఉన్నాయి చదువుకోవటానికి అన్నారు. కానీ కాదు వెళ్దాంరా అని చెప్పన్నారు. ఇద్దరు కలిసి అలాగే వచ్చారండి. ఇద్దరు కలిసి అలాగే వచ్చారు. బస్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్కు బస్ ఆ ప్లాట్ఫామ్ మీద అటు ఇటు తిరగటం మొదలుపెట్టారు. అమ్మ ఎందుకు తిరుగుతున్నావు అంటే రారా అని చెప్పన్నది. బస్ ఆ కుమారుడు అడిగారంట, అమ్మ నాకు ఆకలి అవుతుందంటే ఒక్క మంచినీళ్ళ బాటిల్ తీసుకొచ్చిందండి, ఇచ్చేసింది. అటు ఇటు తిరుగుతుంది, పట్టాల మీద తిరుగుతుంది, అది తిరుగుతుంది, ఇది తిరుగుతుంది, తిరుగుతుంది తిరుగుతుంది చివరికి వచ్చేసరికి వాడికి ఏం మాటలు చెప్పిందో ఏం. కానీ బస్ కొంతమంది చెప్తున్నారు ఏడ్చారంట, మమ్మీ వద్దు మమ్మీ వద్దు మమ్మీ అని చెప్పారంట. కానీ అలాగా తిరుగుతూ తిరుగుతూ గంట తిరిగింది, 2 గంటలు తిరిగింది. 3వ గంటలో ఒక ట్రైన్ వస్తుంటే ముగ్గురు కలిసి ఆ పట్టాల మీద పడిపోయారండి. ముగ్గురు అలాగ చచ్చిపోయారండి. కారణం ఏంటని ఆలోచిస్తే ఆమె ఒంటరితనం అతనికి అలాగా చేసింది. అనగా నియంత్రణ ఆలోచనలు, నియంత్రణ లేనటువంటి పనులు, అది మాత్రమే కాదు తనను నియంత్రించేటువంటి దేవుడు వారి జీవితంలో లేకపోవటమే. ప్రియమైన సోదరి, సంఘంలో క్రమం ఉండాలి, కుటుంబంలో క్రమం ఉండాలి, జీవితంలో క్రమం ఉండాలి. అప్పుడే నీవు దేవుడికి ఇష్టంగా ఉంటావు, దేవుడికి దగ్గరగా ఉన్నట్లు. మన సంఘ క్రమంలో క్రమపరచబడకపోతే మనకు తెలియకుండానే సంఘము నుంచి మనము దూరం వెళ్ళిపోతాం. మన జీవితంలో మనము నియంత్రించబడకపోతే ఇలాంటి భయంకరమైన విషయాలు మన జీవితంలో జరుగుతాయేమో. అందును బట్టి ఇక్కడ చిన్న కుమారుడు కూడా తన ఇష్టానుసారంగా జీవించాడు. తనకు డబ్బు ఉన్నప్పుడు ఎక్కడ ఇసిరేసాడేమో, ఇసిరేస్తాడు. అప్పుడు స్నేహితులందరూ ఉన్నారు, రే నీకంటే లేరురా బాబు, బస్ నువ్వే నా స్నేహితుడివి, నీవే నా ఫ్రెండ్వి, నీకంటే నా ప్రాణ స్నేహితుడు లేరు అని చెప్పి అనుండవచ్చు, నా గుండెని కోసి నీకు ఇస్తానవచ్చు. కానీ చివరికి వచ్చే డబ్బు మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. బస్ ఆ డబ్బులు తిన్నటువంటి వాడిని అడగొచ్చు, అరే నాకు ఒక్క పూట భోజనం పెట్టని. కానీ ఎవరో తెలియనట్టు పోయారండి. ప్రియమైన సోదరులారా, నియంత్రించబడాలి, వాక్యం చేత లేఖనం చేత క్రమపరచబడాలి. సంఘములో వెచ్చలవిడిగా స్వేచ్ఛగా నా ఇష్టం నాది అన్నట్లుగా నువ్వు ఇక్కడ ప్రవర్తించకూడదు. కొన్ని విషయాల సంఘం చాలా కఠినంగా ఉండాలండి. అప్పుడే మనము నియంత్రించబడతాం, ఇక్కడ దీవించబడతాం. మెతకతనం అనే సంఘంలో కొన్ని విషయాల్లో కుదరదండి. కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు నాకు చాలా బాధేస్తుంది. అయినా కూడా దేవుడు వాక్య ఆధారంగా మనం తప్పకుండా వారిని గద్దించవలసినదే, కానీ వారిని మరొక విధం కాదు. కానీ ఎందుకంటే ఇది జీవము కలిగినటువంటి దేవుని సంఘం. ఇక్కడ క్రమం ఉండవలసినదే, నియంత్రణ ఉండవలసినదే, వాక్యానుసారంగా జీవించవలసినదే. నీ హోదాకో, నీ బంధువులకో, వారికో వీరికో ఇక్కడ స్థానం లేదండి. ఇక్కడ దేవుడు వాక్యానికి మాత్రమే స్థానం ఉంది. కనుక ఇక్కడ మనము నియంత్రించబడకపోతే మనం ఎక్కడికి వెళ్ళినట్టు దూరదేశం వెళ్ళినప్పుడు. 3వ విషయాన్ని నేను గుర్తు చేస్తాను. ఆ 15వ అధ్యాయము 25వ వచ్చిన భాగంలో, 15వ అధ్యాయం 25వ వచ్చిన భాగంలో ఒక చిన్న మాట ఉంది. ఆ మాటను కూడా చదవండి. 15వ అధ్యాయము 25వ వచ్చిన భాగం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు, అనగా చాలు తమ్ముడు, తండ్రికి ఏముందండి ఇక్కడ? పొలం ఉంది. ఆ పొలంలో ఏమున్నది? పని ఉన్నది. చిన్న కుమారుడు పొలములో ఉండటానికి బదులుగా ఏమైపోయాడు? పందులు మేపటానికి వెళ్ళిపోయాడండి. నా చేను, నా ధాన్యం, నా పని, బహుశా నా పనివారు, బహుశా నా యొక్క విషయం అని చెప్పేసి అనుకోవలసినటువంటి ఈ యొక్క చిన్న కుమారుడు ఏమైపోయాడు? మరొకరికి దాసుడైపోయారు. దూరదేశం అంటే ఇదేనండి. తండ్రి పొలములో పని చేయకుండా, తండ్రి పొలములో ఉండకుండా, తండ్రి పొలాన్ని నా పొలం అనుకోకుండా మరొక యజమాని కిందకు వెళ్ళటమే దూరదేశం వెళ్ళామంటే. ప్రియమైన వాళ్ళ, తండ్రి పనిలో నువ్వు సహకరించకుండా సోమరులుగా ఉన్నావంటే నీవు కూడా నేను కూడా దేవుడికి దూరం అయిపోయినట్లే. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఇదేనండి దేవుడికి దూరం అయిపోవటం అంటే. తండ్రి ఇల్లైనటువంటి ఈ సంఘములో నువ్వు పనివాడిగా ఉండాలి. ఈ తండ్రి ఇల్లైనటువంటి ఈ ఇంటిని నీ ఇల్లు అనుకోవాలి. తండ్రి ఇల్లైనటువంటి ఈ ఇంటిలో నాకు పని ఉన్నదన్నటువంటి ఆలోచన నీకు లేకుండా, ఇది నాది కాదులేండి, వాళ్ళదిలేండి, వాళ్ళ పనిలేండి, వీళ్ళ పనిలేండి అని చెప్పేసి నువ్వు దూరంగా వెళుతున్నావంటే నువ్వు తండ్రి నుంచి దూరముగా వెళ్ళిపోయినట్టే. ప్రియమైన సోదరులారా, మొదటిది
ప్రార్థన చేయకపోవటం అనేది దూరదశ వెళ్ళిపోయినట్లయితే. రెండవదిగా నియంత్రణని విచ్చలవిడితనం అనేది బహుశా దురదేశ వెళ్ళినట్టే. మూడవది తండ్రి ఇంటిలో అనగా సంఘములో నువ్వు పనివానిగా లేకపోతే, సంఘములో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా లేకపోతే, సంఘాన్ని నా సంఘం నా యొక్క తండ్రి ఇల్లు అని నువ్వు అనుకోకపోతే బహుశా నీవు కూడా బహుశా మరొకరికి దాసులుగా మారితే బహుశా నువ్వు దేవునికి దూరంగా వెళ్ళినట్టేనండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈ వాక్యం దేవుడు నీతో ఎందుకు మాట్లాడు నాకైతే తెలియదు, కానీ నాతో ఎందుకు అయితే మాట్లాడారు నాకైతే తెలియదు, కానీ బహుశా మనము కూడా ఆ చిన్న కుమారుని వలె దూరదేశం వెళ్ళిపోయాం. చాలా రోజులు అవుతుందండి ప్రార్థన చేసి. ఎన్ని రోజులు అవుతుంది? మోకాలు వేసి 1 గంట ప్రార్థన చేసి ఇన్ని రోజులు అవుతుంది. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, నీ గుండె చేసుకొని చెప్పగలవా? 10 రోజులు, 20 రోజులు, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ప్రేమ ఏదో ప్రార్థన చేస్తున్నాం. అన్నం తినేటప్పుడు కూడా తండ్రి ప్రభా స్తోత్రం అనుకుంటున్నాం. బస్ ఇటీవల నేను పిడుగురాళ్ళు వెళ్ళాను కదా. పిడుగురాళ్ళు వెళ్ళినప్పుడు బహుశా మేము అన్నానికి మక్క కూర్చున్న తర్వాత నేను వాళ్ళ ముగ్గురు, మా టింకు, మా సోను, మా ప్రశాంత్ ముగ్గురు కూర్చున్న తర్వాత సరే వీళ్ళు ఏం చేస్తారా, ప్రార్థన చేసుకుని తింటారా చేయరా అని చెప్పేసి చూస్తామన్నాను. ఒక్కొక్కడు ఏదో చేస్తే టకాన్ తినేస్తున్నారు. మా ప్రశాంత్ అయితే మా సునంద అక్కలు కూతురు, అరే నువ్వు ఎందుకు ప్రార్థన చేసుకున్నావు అంటే, మామ నేను మనసులో చేసుకున్నాను మామ అని అంటున్నాడు. ప్రియమైన వాళ్ళ ఈ ప్రార్థన కాదు దేవుడు కోరుకునేది. ఆ తర్వాత 2వ రోజు చూశాను, వీళ్ళు మళ్ళీ నేను చెప్పింది వింటారా లేదని చెప్పి 2వ రోజు అట్లాగే కూర్చుంటే ముగ్గురు ప్రార్థన చేసుకుని తింటున్నారు. వాళ్ళు ప్రార్థన చేసుకుని బహుశా మళ్ళీ నా సాయి చూస్తున్నారు, మామ చూస్తున్నాడా లేదా అని చెప్పేసేసి. ప్రియమైన సోదరులు, ఇలాంటి ప్రార్థన కాదు ఎవరు కోరుకుంది. మనల్ని మనం ఆయనకు ఇలాంటి ప్రార్థన అనుభవాలు కావాలి. ఇలాంటి ప్రార్థన అనుభవాలు లేకపోతే ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, మనం దేవుడికి దూరం అయిపోయినట్లే. అలా కాకుండా నియంత్రణ లేకపోతే, దేవుడు వాక్యం చేత సంధించకపోతే, గద్దించబడకపోతే, అంత మాత్రం హెచ్చరించబడకపోతే నువ్వు దేవుడి నుంచి ఎప్పుడో దూరం అయిపోయావు. తండ్రి సంఘముతో నీకు సహవాసము లేకపోతే, ఈ పనిలో పాలుభాగస్తులు లేకపోతే, మరొకరికి లోకములో దాసుడుగా ఉంటే నువ్వు తండ్రి నుంచి దూరం అయిపోయావు. కనుక అలాగా కాకుండా దూరం అయిపోయిన ప్రియమైన సోదరుడా, దూరంగా వెళ్ళినటువంటి ప్రియమైన సోదరి, దేవుడు పిలుస్తున్నాడు, డ్రా నా దగ్గర. అక్కడ ఉండి ప్రయాసతో భారాలు మోస్తున్నావు, అక్కడ విని పందులు తినే పట్టు కోసం తృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్నావు, ఎక్కడికక్కడ ఏదో జరుగుతున్నావు, రా నా దగ్గరికి. ఎందుకు బట్టంటే ఆ యొక్క చిన్న కుమారుడు వస్తున్నప్పుడు తండ్రి ఎక్కడ ఉన్నాడండి? పైన చూస్తున్నాడు. ఎప్పుడు నా కుమారుడు వస్తాడా, ఎప్పుడు నా కుమారుడితో వస్తుందా, ఆ కుమారుడు వస్తే బహుశా నేను హక్కును చేర్చుకోవాలని చెప్పేసేసి బహుశా వచ్చాడు. దూరాన ఉన్నప్పుడు చూశాడు. దూరాన చూసినప్పుడు ముఖం ఇంటి తిప్పుకోలేదు. ముఖాన్ని తిప్పుకొని నన్ను విడిచి వెళ్ళావురా, నీ ఎంతో ఆస్తి తీసుకెళ్ళావు, నేను కష్టపడి సంపాదించిన మొత్తం బహుశా ఏదేదో చేసి బహుశా చెప్పావు, నువ్వు నాకు వద్దు అని చెప్పేసి ఆ బయట 1 రోజు 2 రోజులు నిలబెట్టలేదు. కానీ దూరాన ఉంటున్నప్పుడు వెళ్ళి సడన్గా పోయి హత్య చేసుకుని, అయ్యా నా కుమారుడా, బహుశా నువ్వు చచ్చిపోయి బ్రతుకావురా అని చెప్పేసి అన్నాడు. అనగా మనం దూరదేశం వెళ్తే ఏమైపోయినట్టు చచ్చిపోయినట్లు. చచ్చిన స్థితిలో ఉన్న మనలను హక్కున చేర్చుకోవటానికి, జీవాన్నియటానికి ఆ ప్రభు ఎదురు చూస్తుండగా ఆయన దగ్గరకు వద్దామా? అందరిలాగా తల వంచండి. ప్రభు నీతో మాట్లాడాడు. ప్రియమైన సోదరుడా, ప్రార్థనలు ఏం కాదు అనుకుంటున్నావా? నువ్వు దేవుడికి దూరం అయిపోయావు. నియంత్రణ లేకుండా ఉన్నావా? వాక్యం గద్దిస్తున్నప్పుడు నువ్వు హెచ్చరించబడకుండా, గద్దించబడకుండా ఏదో వాతవేయబని మనకు సాక్షి ఉంటున్నావా? దేవునికి దూరం అయిపోయావు. ఈ స్థలంలో నీకు పని లేదని చెప్పేసి నువ్వు అని భావిస్తున్నావా? నువ్వు దేవునికి దూరం అయిపోయావు. అలా స్థితిలో ఉంటే ప్రభు నీతో మాట్లాడాడు. ఒక్కసారి, అయ్యా నన్ను క్షమించు నాయన, నన్ను మన్నించు నాయన, నీ దగ్గర ఉంటే నాకు తృప్తి, నీ దగ్గర ఉంటే నాకు క్షేమం, నీ దగ్గర ఉంటే నీవన్నీ నావే. కానీ అది ఎరగక, అదే తెలుసుకొనక అయ్యా మరిచి తిరిగి నీ దగ్గరికి నేను దూరం అయిపోయాను, నన్ను క్షమించు నాయన అని ఆ ప్రభు పాదం దగ్గర మనం ప్రాణం వెళదాం. మహాగరుడా, మహోన్నతుల, సర్వోన్నతుల, సర్వాధికారి, నీ ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏదైనా వాక్యం ద్వారా నాతో దర్శించారు. మేము ప్రార్థనలేమి కలిగిన వారుగా ఉన్నామేమో, నియంత్రణ లేనటువంటి వారుగా మేము ఉన్నామేమో నాయనా. నీ పాద సన్నిధిలో సోమరులుగా
ఉన్నామేమో, మమ్మల్ని మన్నించండి. చిన్న కుమారుడు వలె, చిన్న కుమారుడు దూరంగా వెళ్ళాడని చెప్పి చదువుకుంటున్నాం, కానీ మేమే దూరంగా వెళ్ళామని మీరు స్పష్టంగా మాట్లాడారు. నీకు వందనాలు ప్రభా. మీరు మాట్లాడిన మాటలు విడిచిపెట్టకుండా మా హృదయ అంతరంగాల్లో దాచుకొని చక్కని భక్తి భావాలతోటి నీకు హత్తుకుని సాగేవారిగా, నీవన్నీ మేము పొందుకొని సంతృప్తి పొందేవారిగా, నీ పని చేసేవారిగా, నీ పాద సన్నిధి దగ్గర ఉండేవారిగా, నీ వాక్యం చేత, నీ చేత మేము గద్దించబడి, హెచ్చరించబడి, క్రమపరచబడేవారిగా మమ్మల్ని ముందుకు కొనసాగిస్తారని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము కొన్ని ప్రకటనలు ఉన్నాయి. అనారోగ్యతున్న వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అన్నపూర్ణక్క, అలాగే శ్రీనన్ నిమిత్తం ప్రార్థించండి. అలాగే శ్రీదేవి అక్క నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. చుక్కక్క నిమిత్తం, ఊళ్ళో సునీత ఆమె గారి నిమిత్తం ప్రార్థించండి. ఇంకా కొంతమంది అనారోగ్యతున్నవారు, వారి కోసం కూడా రమక్క కూడా కాలు విరిగి కొద్దిగా ప్యాచ్ అయ్యింది కనుక కట్టలేదు, కానీ బాగా ఇబ్బందిగా ఉంది. అక్క నిమిత్తం ప్రార్థించండి. అనుపునకు కూడా ఈ వారంలో పాపము బయటికి పాస్కన్ వచ్చేసి పడిపోయింది. పాప శైల వాళ్ళందరూ నిద్రపోతున్నారు. ఆ శైలకి చెప్పకుండా, అమ్మ నేను వెళ్తున్నానని చెప్పేసి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయి పడిపోయి మళ్ళీ వచ్చి దేవుడు ఎట్టగట్ట కృప చూపాడు. కనుక ఆ బిడ్డకి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అలాగే సోదరులు జీవమాయ వల్ల తల్లిగారు ప్రభునందు నిద్రించారు కనుక రేపు 14వ తారీఖు వారి గృహం యుద్ధ ఆ యొక్క ఆదరణ కోరిక జరుగుతుంది, ప్రకటించమని కోరారు. కనుక సినిమా కూడా చెప్పారు. కనుక ఆ యొక్క కూడికలో కూడా పాల్గొనాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అది మాత్రమే కాకుండా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. బహుశా 30 రోజులు ఎన్ని రోజులు ఉన్నాయి. మార్చి 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి అనుకుంటా మేబీ. సో ఇంటర్మీడియట్, 10th క్లాస్ అంత డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నారు. కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారు, కొంతమంది నర్సింగ్ ఎగ్జామ్ రాస్తున్నారు, కావ్య పీజీ ఎగ్జామ్స్ కూడా సిద్ధపడుతుంది. వీళ్ళందరి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. 10th క్లాస్ మన చర్చిలో చాలామంది ఉన్నారు, వారి కోసం ప్రార్థించమని కోరుతున్నారు. మా సోను ఉన్నాడు, మా అక్కయ్య కొడుకు. అలాగే కృష్ణన్న వాళ్ళ కుమారుడు మా నరసింహ ఉన్నాడు. అలాగే వెంకటేశ్వరమాయ కుమారుడు తమన్ ఉన్నాడు. ఇంకో సీనిమావి కొడుకు పెద్ద కుమారుడు 10th క్లాస్ అభిషేక్. అంతేనక్క, అభిషేక్ కదా, అవినాష్ కూడా ఉన్నాడు. ఆ బిడ్డను ప్రత్యేకంగా ప్రార్థించమని కోరాడు. నవతేజ ఉన్నాడు, పెద్దమ్మ వాళ్ళ మనవడు. కనుక ఈ బిడ్డలందరి కోసం ప్రత్యేకంగా మీ అందరి ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. 3 గంటల ప్రార్థనలో కూడా వదినమ్మా వీళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి. వీరి నిమిత్తం కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. కొంత ఉద్యోగాల కోసం కూడా ప్రిపేర్ అవుతున్నారు, వారి కోసం కూడా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, వచ్చే వారం మనకు ప్రత్యేకమైనటువంటి ఆన్లైన్ ప్రేయర్, సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడిక. మీకు అందరూ గుర్తుందా? సో ఆ యొక్క ప్రార్థనకు గాను టీ స్నాక్స్ ఎవరైనా ఇస్తామని చెప్పేసి మీరు కానీ ఒప్పుకుంటే మీరు ఇవ్వాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇప్పుడైనా చెప్పండి, లేకపోతే తర్వాత అయినా చెప్పాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. కనుక రేపు పెందలు కడిగా రండి. అంత మాత్రమే కాదు, మంగళవారం రోజు సువార్త కోడిక జరుగుతుంది, గురువారం రోజు స్త్రీల కొరకు జరుగుతుంది, శనివారం రోజు జ్ఞాపనకులు. మీరు మధ్యవారాలు కూడిక తప్పకుండా రండి అమ్మ. దయచేసి ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్ట, ఒక గంట దేవుని పాదసంధిలో వచ్చి కూర్చోవటానికి మీరు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారంటే అంత నిర్లక్ష్యం. అయితే నేను ఇందాక చెప్పాను కదా, నేను అడిగితే 24 సమాధానాలు చెప్పొచ్చు. మాకు సీరియల్ పోతుంది, నువ్వు ఖచ్చితంగా ఆ సీరియల్ టైంకే ప్రార్థన పెడతాం, మేము ఎక్కడ రావాలని కొంతమంది అనొచ్చు. మేము అప్పటిదాకా పని చేసుకుని వచ్చి మేము ఎక్కడ రావాలి అని అనుకోవచ్చు. మా కాళ్ళు నొప్పులు, ఏళ్ళు నొప్పులు, 24 నాకు సమాధానం చెప్పొచ్చు. కానీ ప్రభువు నిన్ను అడిగితే నీ సమాధానం అనేది ప్రభువుకు ఒప్పుకుంటాడా అని మన గుండెలో మనం చెయ్యి వేసుకుని మనం సమాధానం చెప్పుకోవాలి. కనుక ఒక గంట
ఆదివారం మార్చి ఆదివారం వస్తే మీరు ఎలాగ దీవించబడతారు, ఎలాగ మీ కుటుంబాలు బలపరచబడతాయి. మన కుటుంబంలో వెనక్కి చూస్తే ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. ఒక్క నిమిషం ఆయన పాద సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. మన భాషలో మనం దాన్ని అర్థం చేసుకుంటే, లోకంలో 1000 దినాలు బ్రతికిన దానికంటే దేవుని పాసంలో ఒక్క దినము బ్రతికి చచ్చిపోవటం మేలు అనేది దాని అర్థం. కనుక దేవుని పాసని ఎవ్వరు పోగొట్టుకోదు. ప్రత్యేకమైన స్త్రీల కూడికి కూడా జరుగుతుంది. సోదరుల చక్కని వర్తమానాలతోటి, సాక్ష్యాలతోటి. అసని నువ్వు సాక్ష్యం చెప్పే బాగానే ఉంది, మంచిది, గత రాత్రి రాలా నువ్వు. నీ సాక్ష్యానికి అర్థం ఉండాలంటే క్రమాన్ని పాటించాలి. సో ఖచ్చితంగా తప్పకుండా రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇవి ప్రకటనలు. మీ ప్రత్యేక అవసరం తెలియచేయండి, ప్రార్థన చేద్దాం. ఇవే కదా. ఓకే. అలాగే మావి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. నరసింహరావు మావి నిమిత్తం కాలు తగ్గింది. మావి బాగానే ఉందా? ఓకే. మావి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించి, గర్భంతో కొంతమంది బిడ్డలు ఉన్నారు, సంతానం కోసం కొంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు. వారి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తాం. చిన్న బిడ్డలు కూడా ఎగ్జామ్స్కి రెడీ అవుతున్నారు, వారి నిమిత్తం కూడా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇవే కదా ఈ రాత్రికాల వేళ తాళ్ళపాలెంలో ప్రత్యేకమైనటువంటి క్రమకూడిక ఉంటుంది. దానికోసం కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుని వెళదాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ శ్రేష్ఠ నామానికి స్తుతులు, వందనాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. చాలా చక్కని విలువైన అమూల్యమైన మాటలు మాతో మాట్లాడారు. నీకు దూరంగా వెళ్ళిన మాతోటి నీ దగ్గరగా చేర్చుకోవటానికి మిమ్మల్ని హెచ్చరించారు. మేము హెచ్చరించబడి, గద్దించబడి నీ చెంతకు చేరి తృప్తిని, సంతృప్తిని, నెమ్మదిని పొందుకొని నీ కృపల వద్దులే బిడ్డలుగా వీళ్ళందరిని దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా అయ్యా చేరవచ్చిన ప్రతి ఒక్కరిని పేరు వరుసను దీవించండి. వారి అక్కర్లు, వారి అవసరతలు, వారి కొదువులు, వారి సమస్తాన్ని మీరు తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. పగల మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వీరిని, వీరి కుటుంబాలను, వీరి అవసరాలను తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. నేను మరొక మారు నీ పాదసన చేరేంత వరకు నీ కృపా సమృద్ధి ఈ బిడ్డలందరి మీద నిండారుగా ఉంచుతారని అయ్యా వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు వలసన దీవించమని, నీ బల్ల చుట్టూరు ఒలువు మొక్కలు ఎవరు చేరే కుటుంబాలుగా, వర్ధిల్లే కుటుంబాలుగా, నూరంతల ఫలాన్ని పొందుకునే కుటుంబాలుగా, వాక్యపు దీవులు పొందుకునే బిడ్డలుగా వీరందరిని దీవించమని, నిత్య సంతోషం, నిత్య సమాధానం, నిత్య నెమ్మది, నిత్య క్షేమం వారికి దయచేసి క్షామా నుంచి దూరపరిచి ముందుకు కొనసాగించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అనే దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సమాధానము నిత్యమైన తోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకును యెహోవా నిస్సి ప్రార్థనా మందిరంలో చేరినటువంటి మనకును మన గృహాలకును తోడయండి. నిత్య శాంతి, సమాధాన, నెమ్మది, క్షేమముతోటి ఈ వారమంతి, రాబో వారమంతి తోడయండి. కృప చూపునుగాక. ఆమేన్. ఆమేన్. కూడికి ముగించబడింది. సెలవు తీసుకున్నాం. ప్రక్క వారికి వందనాలు చెప్పుకొని సమాధానము తెల్లాలని ప్రేమతో మనవి చేస్తున్నాం.